సో December 31st లాస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్ 2025. సో ఫస్ట్ నాకు కోసం చెప్తా, 2024 అంత చెత్త ఇయర్ నా లైఫ్లో లేదని చెప్పేసి నేను అనుకున్నా. అప్పుడు వచ్చింది 2025, ఐ కెన్ బీట్ దిస్ అని చెప్పేసి మంచిగా బీట్ చేసింది. సో 2025 ఆల్సో ఫట్ టు మీ సో హార్డ్లీ, చాలా చెత్త ఇయర్ అని చెప్పేసి అనిపించింది నాకు. సో అందరి లైఫ్లో ఎంత మంచిగా ఉన్నా ఆ ఇయర్ మనకి బాగాలేదని అనిపిస్తుంది. కానీ ఆ ఇయర్లో కూడా కొన్ని మంచి జరిగే ఉంటాయి, కొన్ని గుడ్ థింగ్స్ జరుగుంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ అవ్వడం కానీ, లేకపోతే లైఫ్లో ఇంకేదైనా మంచి చేంజెస్ జరగడం కానీ, ఇంకేదైనా జరగడం కానీ, అట్లా ఎవ్రీ ఇయర్ మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ ఇయర్ మంచి ఉండాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మంచి ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. డేట్స్ మారుతాయి, ఇయర్స్ మారుతాయి, అది డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. మనం మారాలి. సో చేంజ్ షుడ్ బి స్టార్ట్స్ ఫ్రమ్ అస్. ఫస్ట్ మనం మారాలి, నెక్స్ట్ ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. అంతే. ఇట్స్ ఏ కామెడీ వీడియో యాక్చువల్లీ. లాస్ట్ డే ఇంకొకటి ఏంటిది అని అంటే, ఈ ఇయర్ నేను ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే డెఫినెట్లీ మీదే తప్పు. ఎందుకంటే నేను ఎవరిని ఉత్తగా ఏం హర్ట్ చేయను, ఉత్తగా ఏం అనను. సో యూ కెన్ సే సారీ టు మీ. సో నేను లైట్ తీసుకుంటా, ఫర్గివ్ చేస్తాను. ఐఎమ్ సచ్ ఏ గుడ్ గర్ల్. సో ఈ వీడియో ఇన్స్టాలో చూసే వాళ్ళైతే ఫాలో కొట్టండి, యూట్యూబ్లో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకుండా వెళ్ళకండి అబ్బా. ఒక లైక్, ఒక షేర్.